ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ అన్న. విజయవాడ ఎలా అనిపిస్తుంది? బాగుందన్న, చాలా బాగుంది. ఈవెంట్ కోసం వచ్చారా? ఈవెంట్ గురించి అన్న. నిన్న నైట్ బయలుదేరి వచ్చాము. ఎప్పుడు స్టార్ట్ అయ్యారు? నిన్న నైట్ 12కి. నిన్న నైట్ 12కి స్టార్ట్ అయ్యారు. టికెట్లు దొరకాలి కదా, పవన్ అన్న అంటే మాత్రం ఉంటాయి కదా. ఇవే మాకు బాగా కష్టంగా దొరికినాయి. బాగా కష్టంగా దొరికినాయి. ఓకే, సో ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? చాలా బాగుంటుంది అన్న, అసలు వేరే లెవెల్. 60,000 మంది దాటిద్ది. సో ట్రోలర్కి ఏం చెప్తారు? ట్రోలర్ చెప్పేవాళ్ళు చాలా మంది చెప్తా ఉంటారన్న, మా అన్ని పట్టించుకోకూడదు. ఎంతైనా పవన్ అన్న పవన్ అన్న. ఈ షోతో వదిలేట్టు నా ట్రోలింగ్ గురించి చెప్పేవాళ్ళు ఎన్నైనా చెప్తారన్న కావాలని. ఎందుకంటే ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి ఇంకా కావాలని చెప్తారు, అంతమించి ఏం పేగలేరు ఆయన. సినిమా అయితే బాగుంటుంది అన్న, 2 ముక్కలు చెప్పగా. ట్రోల్సింగ్ అయితే చాలా మంది చేస్తూ ఉంటారు అంతే. అసలు అది చెప్పవసరంలా, తిరుగులేంది. ఆయన మ్యూజిక్ ఎవరో చెప్పే అంత ఇది లేరు, ఉండరు గారు. చాలా బాగుంది టేస్ట్. సేమ్ బద్రి మళ్ళీ ఇలా ఆ టైప్లోనే. జానీ మా ఇద్దరం అన్న నైట్ జర్నీ చేసుకొని మరి వచ్చామన్నా. నైట్ బండి మీద వచ్చాం. అయ్యో కేసు నంబర్ కదా, తీసేయరా. విజయవాడ నుంచి బండి మీద వర్షం అట్టగే విజయవాడ నుంచి. మీరేం చెప్తారు పవర్ స్టార్? దేవుడి గురించి చెప్పేదే ఉందన్న, ఒక ముక్కలో చెప్పాలని దేవుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అంతే. సో సినిమా ఎలా ఉండబోతుంది? విజయవాడలో మా రామలింగేష్ నగర్లో కలం వెబ్సీ అంటే మీరు యూట్యూబ్లో కొట్టినా వచ్చింది. అంత ప్రేమ అన్న పవన్ అన్న అంటే అందరికి. ఆయన గెస్ట్ హౌస్ మా రోడ్డు పక్కనే విజయవాడలో పడమట్లో ఉంటారు ఆయన గెస్ట్ హౌస్. ఆయన ఆపడన్న, పార్టీ సినిమాలు అభిమానులు. హ్యాపీ వాడు అయితే ఓజీ మూవీ హ్యాపీ వాడు కదన్న, పార్టీలోకి వెళ్ళిన తర్వాత.